కాబట్టి చాలా జాగ్రత్తగా ధర్మంగా న్యాయంగా నడుచుకోండి. మన కుటుంబానికైనా మన ఇంట్లోనైనా మంచి అయినా చెప్పరైనా భగవంతుడు చూసుకుంటాడు. ఇవాళ మనకి ఉద్యోగం ఉంది అధికారం ఉందని మనం ఎట్లా పెడితే అట్లా చేయకూడదు. పేద బిక్కి అందరిని కనిపెట్టి చూసుకోవాలి చేసుకోవాలి. మరి ఉంటుందిలే మీ డ్యూటీలు ఉంటాయి అనుకో ఉండా చేస్తూనే ఉంటారు. దీనికి ఏం చెప్పారంటే ఎందుకుర నర జన్మం ఎత్తింది, ఎందుకుర నర జన్మం ఎత్తి పండి బురదలు తిరుగు చందముడెందమున గోవింద భజన మందమతిని కందదాయను. ఎందుకుర నర జన్మమెత్తింది పరమార్థ మెరుగక ఎందుకుర నర జన్మమెత్తింది. ఉచితివి రాక్షసుడపై నీవు నిక్షేప మెరుగక కుక్షుతుడవు దీక్షలెందుకురా. చచ్చిన స్వర్గంబు రాదు బ్రతికిన మోక్షంబు లేదు. మస్తరములకు దక్షిణుడవై పక్షపాతములెంచుచుంటివి ఎందుకుర నర జన్మమెత్తింది పరమార్థ మెరుగక ఎందుకుర నర జన్మమెత్తింది. దాన మెరుగక ధర్మ మెరుగకను ధనకాక్ష వదలక తాను దినకను నొరులకివ్వకను. కోతిలో నిన్ను పాతి పెట్టి గోరిగట్టినట్లుగాను అంత్య దశలో ఎవరికెవరో ఎంత మాత్రం ఎరుగజాలం. అంత్య దశలో ఎవరికెవరమో వచ్చింది ఒక్కలమే పోయేది ఒక్కలమే, మనకు తోడు ఎవరు రారు. అంత్య దశలో ఎవరికెవరో ఎంత మాత్రం ఎరుగజాలం. ఎందుకుర నర జన్మమెత్తింది పరమార్థ మెరుగక ఎందుకుర నర జన్మమెత్తింది. సర్వజీవులు నీవే అనుకోరా క్షణభంగురంబిది నీటి బుగ్గిది నిలువదనుకోరా. సర్వమునకాధారుడెవరో సర్వమయమని స్మరణ చేసి అహంకారం చెందనేరని ఎందుకుర నర జన్మమెత్తింది పరమార్థ మెరుగక ఎందుకుర నర జన్మమెత్తింది.